క్వశ్చన్ నెంబర్ 16 జాగ్రత్త చూడండి ఒకసారి. ఏమి ఇచ్చాడు? 13 పవర్ 24 ఇంటూ 68 పవర్ 57 ప్లస్ ఇచ్చాడు. ప్లస్ బీ కేర్ఫుల్. 24 పవర్ 13 ఇంటూ 57 పవర్ 68 ప్లస్ 1 2 3 4 ప్లస్ 5 6 7 8. ఓకే, సో దీని మీద డిపెండ్ అవుతుంది, దీని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, 7 పవర్ 68 మీద డిపెండ్ అవుతుంది, 4 పవర్ 13 మీద డిపెండ్ అవుతుంది, 8 పవర్ 57 మీద డిపెండ్ అవుతుంది, 3 పవర్ 24 మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ అన్నీ చేయాల్సిందే బికాస్ ఆఫ్ ప్లస్ సింబల్స్ ఉన్నాయి, ఇంటూ సింబల్స్ ఉన్నాయి. ఓకే రైట్. సో 3 పవర్ 24 టేబుల్ 4తో వెళ్ళిపోతుంది. సో రిమైండర్ వాల్యూ 0 అంటే 3 పవర్ n సైకిల్ లాస్ట్ వాల్యూ. సో 3 పవర్ 4 కాబట్టి 81 వచ్చేస్తుంది ఇక్కడ. ఇంటూ 8 పవర్ 57 అంటే సైకిల్స్ వాల్యూ ఎంత? 4. 57/4 అంటే రిమైండర్ వాల్యూ 1. ఓకే, సో 1 అంటే ఫస్ట్ టర్మ్కి వెళ్ళాలి అంటే 8 ప్లస్ 4 పవర్ 13. ఓకే, సో 4 పవర్ 13 అంటే 4 పవర్ ఆడ్ పవర్ కాబట్టి 4తో వెళ్ళండి. ఇంటూ అండ్ 7 పవర్ 68. సో సైక్లిసిటీ వాల్యూ 4, 68/4. సో కంపల్సరీ వెళ్ళిపోతుంది, రిమైండర్ వాల్యూ 0 వస్తుంది. సో రిమైండర్ వాల్యూ 0 ఉంటే అప్పుడు 7 పవర్ లాస్ట్ టర్మ్ ఎంత? 7 పవర్ 4 కదా. 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. 7 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. ఇంకో 7 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. 9 9 ఎంత? 1. ఓకే, సో ఇంటూ 1 ప్లస్ ఇక్కడేమో 4 ఉంది, అక్కడేమో 8 ఉంది. ఓకే, సో 1 ఇంటూ 8 ఎంత? 8 ప్లస్ 4 ఇంటూ 1 ఎంత? 4 ప్లస్ 4 ప్లస్ 8. ఓకే, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 12 ఎంత? 24. సో యూనిట్స్ ప్లస్లో ఎవరు ఉన్నారండి? 4 ఉన్నారు. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా చేయాలండి. ఓకే, సో ప్లస్ సింబల్ అండ్ ఇంటూ సింబల్ ఇచ్చినప్పుడు మాత్రం బీ కేర్ఫుల్. ఓకే, సో మీరు కొద్దిగా అటు ఇటు ఇంటూ దగ్గర ప్లస్ వేసుకుని ప్లస్ ఇంటూ వేసుకున్నా కూడా ఆన్సర్ రెడీగా ఉంటుంది. సో ఎగ్జామినర్ మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టాడు. ఓకే.